హాయ్ని, నేను మీ మంగని చికెన్ కర్రీతో వచ్చాను మీ ముందుకి. చూడండి, ఎప్పుడైనా చికెన్ తెచ్చిన వెంటనే కట్ చేసి బాగా కడిగేసి కళాయిలో వేసి చిన్న సిమ్లో పెట్టేస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా చికెన్కి అంటుకున్న వాటర్ అంతా, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వేస్ట్ వాటర్ అంతా చక్కగా పైకి వచ్చేస్తుంది, ఇంకిపోతుంది. అప్పుడు చికెను ముక్క కూడా చిన్నదైపోతుంది. ఇలా ఎందుకంటే చేయడం చెప్తానండి. ఇగో తెలిసిందే కదా అందరికీ, ఉల్లిపాయ టమాటా ఇగో వేగేటప్పుడు ఇంకో చేసిన మసాలా కూడా వేసుకున్నాను. నేను ఎప్పుడు ప్రతి దాంట్లోనే సాల్ట్ వేస్తాను కదా, వేగేటప్పుడు సాల్ట్ వేసుకున్నాను. మసాలా కూడా కలిసిపోయి చక్కగా మసాలా మంచి వాసన పైకి వచ్చింది, ఆయిల్ వచ్చింది, అందులో వాటర్ అంతా పోయింది. పోగలే ఇదిగో ఇప్పుడు చికెన్కి సరిపోయినంత కారం వేసుకుంటున్నానండి. మా కారం ఎలాగుంటుందంటే సరుకులన్నీ జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు అన్నీ వేసి పసుపు వేసి ఆడించుకుంటామండి. అది మన ఒంటికి కూడా చాలా మంచిది. అన్ని దినుసులు కూడా మనకు వెళ్తాయి. కారం మేము అలాగే ఆడించుకుంటాము. మా అక్క